నీకు తెలియదా వీళ్ళు వాడేది? తెలిసినప్పుడు అద్దని చెప్పిన ఆపిన అద్ద నలుగురు తీసుకుంటే ఇసుక తిడతానండి. ఇంత పెద్దగా ఎందుకు ఎత్తాను? మీ ఇద్దరిని నరికి పాత పెడతా భూమిలో నకరాలు చెప్తురా. చేసేదంతా నువ్వే, నువ్వు డ్రామాలు చేయకు. చేసేదంతా నువ్వే. మళ్ళీ ఆడల మీద ఆడదాయి మొగలు మీకు ఎగురుతుంది కనబడతాను నీ కళ్ళు. నువ్వు ఆడల మీద రాకన్నా నువ్వు ఆడదాన్ని ముంగటేసి మళ్ళీ నువ్వు ఆడదాన్ని ముంగటేసి కాదు వాడు ఆడదాన్ని ముంగటేసి మళ్ళీ ఆడదాని మీదకి రాకంటే ఏం జరిగిందో తెలియదు. ఒక రెండు మాట్లాడతా. నువ్వు పచ్చి మాటలు మాట్లాడక, పచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. హలో అన్నా, ఈ టెంట్ హౌస్ సామాన్ తీసుకోపోతుందా? అన్నీ ఒకటెక్కడ పెట్టినవే, నువ్వు రామలే. ఇదంతా తీసేస్తే ఇదంతా ఊడిపించి అదంతా దగ్గరికి వేసి కాల్పియాలంతా. సరే సరే జల్దీ రా మరే. ఇంట్లో ఒకటి ఉన్నది కానీ బాపు, అవి వాళ్ళు ఉన్నట్టున్నాయి చూడు. ఇంట్లోనే ఉన్నాయి బాపు. అరే పవను, గీ ఒకసారి గీ సామాన్ చెప్తా కరెక్ట్ ఉన్నాయో లేవా చూడు. పెద్ద గంజులు 2 ఉన్నాయి బావా. 4 తట్టలు, ఒకటి దేకీసా పెద్దది ఉన్నది. 2 చిన్న గంజులు ఉన్నాయి. ఏంటి బెంచీలు 4, బల్లాలు ఉన్నాయో. కుర్చీలు 150 లెక్క పెట్టినా కుర్చీలు. బాగా లెక్క పెట్టలే కుర్చీలు. ఆడింత వేసిన పొరగల బంగ్లా మీద కూడా ఉన్నాయిగా. అవి అక్కడ కూడా ఉన్నాయి బావా. సరే అవన్నీ తెచ్చి ఒక కడ. బా నిన్నటి నుంచి గింత పని చేసిందే లేదు, ఇదిగాక కడుపుతోనున్నది. చేసి నా పానం పోతుంది. ఏం చేస్తున్నావు? ఇంకెక్కడనే ఉంటావా? అన్ని లెక్కలు చేసుకునేది ఉందా లేదా? ఈ పని ఆ పని చేసుకుంటూనే ఉందామా? చుట్టాలు ఉండగానే అన్ని అడుక్కుందాం అన్నాం కదా, మరి వాళ్ళు ఉన్నప్పుడు అడుగుతో పని అయిపోతుంది. రమ్మంటే అయిపోతుంది, ఏముంది రమ్మని. మరి అదైతే ఇటున్న పుల్ల అటు పెట్టేది లేదు. నిన్నటి నుంచి మనమే అన్నిటికీ ముందు పాడాలి. చేసిన వాళ్ళని చేసినాం, అయిపోయింది. ఈ ఒక్కటి కార్యక్రమం అయిపోయింది అనుకో, అయిపోతుంది ఇక. టెంట్ అయిన అత్త అన్నాడు, ఆటో పట్టుకొని అయిపోయింది పనులు. ఏమున్నాయి? ఆ పిల్లగాన్ని రమ్మను. ఇంతసేపు పోయి అప్పుడు పోయింది. చెప్తారే కావచ్చు బంగారం. ఇయ్య బుద్ధి అయితే లేదేమో. నువ్వేం మాట్లాడకు, తీసినాను ఒప్పుకునేవు మరి మందిలా. ఇగో వేసిన బాబు. ఎంత ఉండాలి బిడ్డ మొత్తం? అమ్మ మీది 14 తులాల బంగారం ఉండాలనే. చూడు మరి ఏమున్నాయో నాకు తెలియదా, చూడు. అగో పెద్ద గొలుసు, హారం, నెక్లెస్, గొట్టాలు ఇవే ఉన్నాయి కానీ బంతిపూ గొలుసు లేదేందే? అమ్మకు బంతిపూ గొలుసు ఉన్నది, అది బాబు చేయించిండు. అదే 3 తులాలు ఉండాలి. ఇంట్లో లేదా గొలుసు? అడుగు మరి. అగో మాకేమరకనే, ఆ రోజు అమ్మ చచ్చిపోయినప్పుడు బీరువాలో పెట్టి గదే డబ్బాలు ఉండే. మరి బీరువా తిన్నదా? బీరువాకి ఇట్లా మాయం చేసిందా? మేము ఇస్తాం, మేము తీయలే. చిన్నబాపు అందులో బంతిపూ గొలుసు ఉండాలి, అది 3 తులాలు. అమ్మ వేయించుకున్నది, నాకు గుర్తే. దీని పెళ్లి కాక ముందే అమ్మ వేయించుకుంది. మరి ఇప్పుడు అదే ఉన్నాయి అవ్వ అయితే, మరి అందులో గొలుసు లేదు కదా, నీకు కూడా తెలుసు కదనే అమ్మకి ఏమేమి బంగారం ఉందో. అరే ఉన్నాయి కానీ నాకు గదే డబ్బా ఇచ్చారు, గదే డబ్బా తీసుకుపోయి బీరువాలో పెట్టినా. ఇంతవరకు అందులోకి ఏం ముట్టలే.
మరి ఇప్పుడు అనలేదనలే ఎట్లా మాయమైంది? మేము వచ్చినప్పటి నుంచి అక్కడ నుండి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది అంతే. సరే మరి మేము గిట్లా వచ్చి మీ ఇంట్లో ఎప్పుడన్నా మీరు లేనప్పుడు ఇట్లా డబ్బా గిట్లా తీసినావా? అగో మేము ఏమన్నా అన్నామా? ఇప్పుడు మీరే అన్న బంగారం లేదని మాట్లాడతారు. ఇప్పుడు మా మీద ఉన్నందుకు మేమే తీసినట్టు ఏంది? కాదమ్మా, ఇప్పుడు డబ్బలున్న బంగారం డబ్బలకెళ్ళి ఎట్లా మాయమైతుంది చెప్పుర్రి. చెప్పమ్మా, మరి ఇగో మాట్లాడుతా అంటే మేమేమన్నా తీసినావా అని మాట్లాడుతుంది. నీ దగ్గర బంగారం పెట్టిర్రు, నువ్వు ఇంట్లున్నావు, మీ అక్క పొరుగురు కాడు ఉంది. ఏది అయినా బాధ్యత నీదే ఉంటుంది. సగం పంచుకోర్రి. ఎడబెట్టినో తెచ్చి ఆయన తీయి. అక్క చెల్లండ్రులు ఒళ్ళు పెట్టుకోకూర్రి. ఏందమ్మా నువ్వు కూడా అట్నే మాట్లాడుతాను? తీసినా నైట్ కాడ చూసినావు నువ్వేమన్నా? ఇంటికాడ ఉన్నా ఉండకున్నా నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనికి వస్తుంది. సరేనా? నేను తీయలే నాకు నువ్వు తీయకపోతే నీ ఇంట్లో ఉన్న బంగారం ఏడికి పోయింది? దాని కళ్ళు వచ్చినా నడిచిపోయినాయా? నేను చెప్పలేదు కదా నువ్వు వచ్చి తీసినావని. ఎట్లా పోయింది? నాకు తెలియదు కదా. నాకు తెలియకపోతే నేను తీయలేదు. ఒప్పుకో, తీసినా నాకు అవసరం ఉంటే వాడుకున్నా, బ్యాంకుల్లో ఎన్న పెట్టినా తీసినా నాకు చెప్తుంది, ఏం చేసినా నాకు చెప్తుంది. మాటలు మంచిగా మాట్లాడు. చేసుకున్న మరదైనా నీకు నువ్వు ఇచ్చినవా బావన్న విలువ? మా ఇచ్చిన విలువ ఇయ్యాలి, తీస్తే చెప్పాలి. తీసుకున్న అక్క అని చెప్పు. అందుకెళ్ళి సగం బంగారం ఆపి మిగతా నేను తీసుకుపోతా. తీయలే నీ పాలకు నీకు ఇస్తుంది, అది కూడా పెట్టుకో నువ్వు. సరే, నువ్వు తీయకపోతే పోషమగలు చెప్తావానే ఇవాళ వేస్తావా? మరి అద్దు 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 కడుపుతో ఉంటుంది ఏముంటుంది. దొంగ చేసినా కూడా బయట పడద్దు అగో నేను తీయలేదు అన్నప్పుడు నేను తీయలేదు అంతే. తీయలే మీరు అక్క చెల్లని రొట్టె పెంచుకుంటే మీకే తరుగుద్ది. మరి ఒప్పుకోమనొచ్చు కదా. ఒప్పుకోవాలి, ఒప్పుకో నల్లికుట్లు ఎట్లా అవుతుంది చూడు మళ్ళా. చెప్పురా నాన్నకు ముఖం వేయకు, చెప్పు. తీసుకోలే మామ, మేము తీసుకుంటే చెప్పమా. రామచంద్ర నువ్వు తందానా అంటావు. నువ్వు గంతే అది గంతే. తిన్నారు, తిన్న విషయాన్ని తిన్నవని చెప్పుర్రి. ఏంటి చేసిన కార్యం ఎందుకు గుళ్ళలో చూడండి ముచ్చడా? నాకు తెలుసు మా అమ్మ బంగారం ఎంత ఉంది ఏంది అనేది. అడుగుతున్నాను, చెప్తా. వాడుకున్నావన్నా? బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకోవచ్చు పైసలు. వాడుకుంటే చెప్పు. నేనే నాకు అవసరం ఉంటే మరి ఇప్పుడు ఇవ్వదాకా నేను ఏం తీయలేదన్నావు కదా. అయితే విమానం కూడా చేస్తా అన్నావు కదా. అద్దు గుళ్ళె పోషమ్మని కూడా విక్కత్తావు నువ్వు. ఆమెకు తెలియదు, ఆమెకు తెలియదు. బంగారం 3 తులాలు, ఆ 3 తులాలు మైనస్ చేసి మిగతా నాయనకి ఇచ్చి దానికి వారే పారేస్తారు. ఎన్ని రోజులు దానికి 100 ఇయ్యాలే, మొత్తం అమ్మది ఉంచాలనుకున్నా కానీ ఇప్పుడు ఉంచేదే లేదు. మొత్తం తీసుకుపోతావు. నువ్వు ఒకదాని పుట్టినవా? తెరసా పంచుకోరి. అవురా, కిందికి మొక్క వేసుకున్నావు, మాట్లాడతలేవు. నా పెన్లో తీయది, మేము సంవత్సరాలు మాట్లాడుతీగా. ఇప్పుడు ఏమంటావు? చెప్పవేందయ్యా, ఇవరి దగ్గర బాగా మాట్లాడుతుంది కదా. వదిన ఏమేమి తీయలేదు ఎందుకంటున్నావని. ఇప్పుడేమైంది? ఏడబెట్టుకుంటారు ఇప్పుడు ముఖం. ఏం మాట్లాడవల్లే చెప్పు. నేను దీనికి చెప్తానే ఉన్నా, వద్దే ఇదంతటి కారణం మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అని చెప్పి. నేను ఫస్టే చెప్పిన, మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడే చెప్పిన, నాకు వచ్చే జీతం సరిపోదే, మనం తర్వాత పెళ్లి చేసుకుందాం, కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకుందాం అని చెప్పి. ఇన్లే నా మాట. ఇది పెళ్ళైన తర్వాత ప్రతి దానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తే నా మాట అస్సలు ఇన్లే. ఇది ఏం చెప్పాలి వదినే? నేను పెళ్ళి పోస్ట్పోన్ చేసుకుంటా అంటే ఏమనుకున్నది తెలుసా? ఎక్కడ నేను మోసం చేస్తున్నావు అని చెప్పి భయానికి నన్ను పెళ్లి చేసుకున్నది. అప్పుడు అన్నది, ఏం కాదు మనం ఏదో ఉన్నదో లేదో వండుకొని తిందామని చెప్పి అన్నది. అన్నది కానీ నేను అప్పుడే చెప్పినమ్మా, నేను అద్దు మనం కొంచెం సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్తే నా మాట ఇన్లే. ప్రతి దానికి ఇప్పుడు మీ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది కదా. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు కాదనిలే కదా. కాదు వదినే, నేను ఇప్పుడు మొన్న ఫస్ట్ రోజు పెట్టుబడికి ఆయన పైసలు ఇచ్చిండి. ఇట్లా ప్రతి దానికి అడగడానికే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది వదినే. ప్రతి దానికి మిమ్మల్ని అడుగుడు పైసలు. ఇదేమో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు, నన్నే ఊక పైసలు అడకరాపో అంటది. సరే వదినే, ఇదంతా వద్దు. మేము తీసుకున్నాం ఈ ఫంక్షన్ చేయడానికి, మా దగ్గర పైసలు లేకపోతే మేము తీసుకున్నాం. ఈ విషయాన్ని దాచమని చెప్పింది. నేను అప్పటికి అద్దంటనే ఉన్నా. అదే మీ వదనకు తెలితే పెద్దలో అయితే అని చెప్పినా ఇది మాట్లాడారు కదా పంచాయతీలా. ఈ పైసలు ఎంతగా ఉన్నా మీకు ఇస్తాం, మా బాబుకు దావకాన్లు ఎంత పెట్టినో నీకు వారెత్తా అంటే కదనే. ఏమైంది పారేయాలి మరి? ఇవన్నిటికి కారణం నాకు జాబ్ బోర్డు వల్లనే ఇదంతా అయింది వదినే. ఇదంతా వదిలేసాయి. ఇప్పటికి మేము ఒప్పుకుంటాను కదా తప్పు. ఈ కార్యం వెళ్ళదీయడానికి బంగారం మేము కుదబెట్టుకున్నాం, పైసలు తెచ్చినాం, ఈ కార్యం వెళ్ళదీసినాం. నాకు ఒక 15 రోజులు టైమే. ఈ 15 రోజులల్లో మీ పైసలు అక్కడ పెట్టి నేను బంగారం తీసుకొచ్చి ఇస్తా. ఆ తర్వాత ఆ భూమి ఇదంతా పంచుకుందాం. ఒక 15 రోజులు నా మాట.
యాదో పడి 10 రోజులు మనం ఏం చెప్తాం 15 రోజులు 10 రోజులు అంటే నాకు మళ్ళీ ఇప్పుడేమో తీసుకున్నావు అన్నది అప్పుడు ఏదో అన్నారు మరి సరే ఓకే పోనీ. ఇప్పుడు దీని గురించి తెలిసిందే కదా మీరు ఎందుకు ఇంకా దీన్ని ఇప్పుడు అర్థమవుతుందయ్యా నువ్వు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేవు. అదేం మాట్లాడితే దానికి తబలా కొట్టుకుంటా నువ్వు అదే మాట్లాడుతున్నావు. మరి అదే మీరు దాఖలో పెట్టిన పైసలు ఇస్తే మాకు ఇప్పుడు అప్పులు కాపోను కదా. మరి ఇస్తాను ఇచ్చిరా. అంటే ఇప్పుడు అది ఇప్పుడు ఆ రోజు మాకు 1,20,000 1,30,000 అయినా వదినాయి. మీరు ఏమన్నారు అంతా ఒకటేసారి లెక్క చెప్తా అది ఇస్తామని చెప్పారు. మేము ఆ రోజు అడిగినాం, అక్కడ కూర్చున్నప్పుడు అడిగినాం మేము ఆ పైసలు ఇచ్చేయి. పద్ధతిగా పోయి పద్ధతిగా మాకు పైసలు కావాలంటే ఇత్తు, మాకు తెలియకుండా దొంగ పట్టి ఎట్లా చేసుకుంటారు. ఇంకెందుకు ఇప్పుడు నువ్వు అక్కడికి పోకు వదిన ఇప్పుడు మళ్ళీ అంతా కదా మేము ఆ రోజు పైసలు ఇవ్వలే మీకు. ఎట్లా ఇస్తామనుకున్నారు? మీరే తప్పు అలాగే వెళ్తే అనుకుంటారా? చెప్తానమ్మా నేను తప్పేసినా అని చెప్తాను. ఇప్పుడు ఒప్పుకున్నా మీ అందరి ముందే ఒప్పుకోలేదు. ఇంకా నీళ్ళుతాంది నీళ్ళకాను. ఇప్పుడు అయింది అయిపోయింది దాని గుణం తెలిసిందే కదా నీకు. దాని గుణం తెలిసి నువ్వే ఇంకేసా దాని గుణం తెలితే ఎన్ని రోజులు భరిస్తాను. నేను చిన్నప్పటి నుంచి దాన్ని భరించుకుంటూనే వస్తున్నా. పెద్దదాన్ని ఓపిక పట్టుకోవాలి. ఎన్నిట్లో ఓపిక పడతారమ్మా? ఓపిక పడితే ఏం చేసింది తెలుసా? నాకు తెలియకుండా మా బాబుతోని దొంగ సంతకం పెట్టించుకొని పట్ట వేసుకొచ్చుకుంది. నేను ఇల్లాడు విడిచిపెట్టిన మా చెల్లెకు ఈ బంగారంలో నేను ఈ సమయత్తు కూడా తీసుకుంటా అని చెప్పలే. ఒక్క గింత కూడా నాకు వద్దు చెల్లె, నువ్వే ఉంచుకోవే, ఇల్లాడుగు ఉంచుకో అని చెప్తే నాకు ఇల్లడుగు వద్దు ఏమొద్దు, నాకు 10-20 గుంటల భూమి కావాలని చెప్పేసి నాకు తెలియకుండా పోయి పట్ట వేయించుకొచ్చుకుంది. ఏం కాదా ఇప్పుడు కూడా నువ్వు కేసు ఎత్తే మొత్తం సామాన్చుతావు. కేసు దాకేమద్దామా నేను అంటనే ఉన్నా కదా. ఇప్పుడు తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి 3 తులాలు ఇవరి దాకా ఏమన్నా మీరందరూ విన్నారు కదా, నాకు తెలియదు అని. ఇప్పుడు నేను అంటనా అయ్యో మామ అయ్యో అమ్మ అందరి ముందు చెప్తానా 15 రోజులు నాకు టైం ఏరి 15 రోజులల్లా నేను బంగారం తీసుకొచ్చి ఇస్తా. బంగారం తెచ్చిన తర్వాత 14 తులాల 15 తులాల పంచుకోర్రి ఆయనకు అప్ప అడిగిన అయ్యకు ఆయన 15 రోజులు అన్న మేము ఎందుకు అడుగుతాం? 20 రోజుల వరకు టైం ఇస్తున్నాం. 20 రోజుల వరకు ఆ బంగారం తెచ్చి డబ్బలు పెట్టి మాకు పిలువుర్రి, మమ్మల్ని ఫోన్ చేసి రమ్మనుర్రి, మేము వస్తాం, ఇది వంచుకుంటాం, ఇల్లు అడుగు జాగా ప్రతి ఒక్క గుంట కూడా దాన్ని కట్టి గిడిచిపెట్ట. నేను కాదు మీరు మాట్లాడేది ఎట్లున్నది అంటే మేము తిన్నట్టు మాట్లాడతాలేంది. ఫంక్షన్ చేయడానికే కదా మేము తీసుకున్నాం. మాకు ఎలా ఫంక్షన్ సంపాదించిన భూమి అది తిన్నది నేను తిన్నా, ఇద్దరం తీసుకున్నాం. ఆ ఖర్చు కూడా ఇద్దరం భరించాలి. అంటే నువ్వు తిన్నట్టే ఇప్పుడు ఆ బంగారం తీసుకపోయి నువ్వు కష్టపడి పైసలు తెచ్చుకొని పండుగలో తీసుకోవాలి. మాకేంది మేము తెచ్చుకో. సరే మా 15 రోజులు నాకు టైమే, 15 రోజుల వరకు నేను ఇచ్చేస్తా. సరే సరే ఇంకో 5 రోజులు ఎక్కువ ఇచ్చారు. 20 రోజుల్లో నువ్వు ఏమైనా ఉంటుంది చదివి బంగారం పట్టుకురా. ఈ నీళ్ళు కూడా ఏం తక్కువ లేదు, చేసేది చేస్తుంది, ఏం తెలియనట్టు ఉంటుంది. సరే వాళ్ళ పరిస్థితి మంచిగా లేక చేయక తీసినా తప్పే. అయినా కూడా ఆ కొడుకు ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమె తీసేదో ఫంక్షన్ వాడుకున్నది. కాకపోతే ఏదున్నా కానీ కొద్దిగా ఓపిక పట్టుకొని ఏదైనా ఉంటే మేము మాట్లాడి సెట్ చేస్తాం, కానీ కొద్దిగా ఓపిక పట్టుకోవాలి, లొల్లు పెట్టుకోకూడదు. సరే మామయ్య నేను ఓపికతోనే ఉన్నా. మరి తీసినాక నా అవసరానికి వాడుకున్నానే అని చెప్తే ఈ నలుగురిట్లా నేను మాట్లాడపోదును కదా, నేను సపరేట్గానే ఉంది కదా. చెప్పడం తప్పే. మీరే చూస్తారు కదా మామయ్య, చిన్నప్పటి నుంచి దాని విషయంలో నేను ఎంత ఓపికతో ఉన్నానో. అయినా ఓపిక పట్టుకోరా, మేము అందరం మాట్లాడి సెట్ చేస్తాం. ఇక మామయ్య చిన్నబాపు 20 రోజులు వాళ్ళన్న 15 రోజులు అన్నారు కానీ నేను 20 రోజులు అన్నా. 20 రోజుల వరకు పైసలు తెచ్చి ఆయన అక్కడ కట్టుకొని బంగారం తెచ్చి నీకు అప్ప చెప్పమాను. తెచ్చినాక నాకు ఫోన్ చేయరి, మేము వస్తాం. సరేనా? మరి కాదే ఇక్కడ ఇంత మంది ఉన్నాం. సరే నాతోనంటే చెప్పడానికి భయపడవచ్చు మరి చిన్నబాపు, మరి వానికన్నా లేకపోతే మామయ్య కన్నా చెప్పచ్చు కదా. మరి నేను తీసుకున్నానే, నాకు అవసరం ఉన్నది, మెల్లగా అక్కకి ఎట్లనో అట్లా నచ్చయ్యపూరి అని మిమ్మల్ని మాట్లాడచ్చు కదా, మిమ్మల్ని అడిగినా తీసుకోవచ్చు కదా. దానికి ఒక్కదానికి ఏం అధికారం ఉంది అట్లకెళ్ళి తీయడానికి? గివి దొయ్యాయి దొంగ బట్టలు వేసుకొచ్చుకోవడానికి వస్తుంది కదా. ఇగో నాకు 20 రోజులకు ఫోన్ చేయరి. ఇప్పుడు ఈ లెక్కలు ఇంకెంత ఏమున్నదో తేల్చేందుకు ఆయనకు ఫోన్ చేసి ఆయనకు చెప్పురి. ఏమన్నా మీకుతే మేము కట్టేది ఉంటే పైసలు కొడతాడు. మేము పోతున్నాం దా. ఏమన్నా అడుగుతాండో పైసలు ఏం అడుగుతాడు, ఏమో తిప్పల పడతాడు కానీ ఆయన అట్టిగా తప్పుతో పట్టిస్తాను బిడ్డ. నువ్వే నేనేం తప్పుతో పట్టించింది, నువ్వు కూడా అట్లనే అంటాను. మొన్న 2-3 రోజులు ఏమైనా తిప్పల కూడా తీయకపోను. అట్టిగా బంగారం కుదబెట్టువంటివి, కుదబెట్టుకుంటే ఆయన కుదబెట్టి మరి ఎక్కడికి వెళ్ళి ఎత్తాడు చెప్పు? ఉన్న జాబ్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నాకు మొన్న మందులకు కావాలంటే దాకాలకు పైసలు లేవని చెప్పిండు. సరే కుదబెట్టుకుంటారు కానీ ఇలా కుదబెట్టుకున్నాను ఒక్క మాట చెప్పిపోతుంది. నేను తీయలేని 10 మందిలో అబద్ధం ఆడుతుంది. మరి తీయలేదని చెప్పకపోతే ఏం చేయాలి? మరి మా చెల్లె తీసుకున్నట్టుంది. మరి ఇప్పుడు ఈ 10 మందిలో అడగాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? నిమ్మలంగా ఇంట్లో అడగపోనా? ఏదో అడిగింది మరి నేను తీసుకున్నాను, నువ్వు చెప్పినా అయిపో కదా ఒక మాట. నువ్వు గట్లంటూ ఆయన గట్లంటే ఆఖరికత్త పోషమ్మ గుళ్ళు అంటారు, మైసమ్మ గుళ్ళు అంటారు, ఆఖరికత్త మళ్ళీ తీసినా బయటపడుతుంది. ఏమున్నది ఇలా చెప్పు, అప్పుడే చెప్తే అయిపో కదా. ఏమైనా మందిలో వారెత్తుంది, ఇజ్జత్ తీస్తుంది. నేను ఇంట్లో పుట్టపోయినా అని మంచిగా ఉండు. ఏ గట్ల అనుకుంటావా? కానీ అదొక్కటే పుట్టి అదే మంచిగా ఉంటే అయిపో. నేను పుట్టకపోయినా మంచిగా ఉండు. మా అమ్మకి అన్నది సపరేట్గా పోయింది. సరే ఏదో ఇక్కడికి వెళ్ళాలంటే మంచిగా మెదులుదాం కానీ లేపని అబద్ధాలు ఆడుతూ అయింది అయిపోయింది. కానీ 20 రోజుల్లో తెచ్చి
పైసలు తెచ్చి మాదెత్తడిది మా అమ్మ ఉన్నగాని నాకు ఇన్ని చీరలు రాకపోవు. అటో ఇటో మా బాబు చూసుకున్నాడు, ఆయంత లేకుండా అయిపోయింది దాని చేయబట్టి. మళ్ళీ ఎందుకు ఎడతాను ఇది? నేను ఏడవాలి కానీ నువ్వెందుకు ఎడతాను? ఎట్లా పడితే అట్లా 10 మందిని ఇజ్జత్ తీసి పెట్టినాక ఏడవపోతే ఏం చేస్తారు? అదే పని ఏమైంది? ఏం కాలే, మా పైసలు అయితే ఎక్కడ కుట్టలే. అది ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు. మనం పుట్టేటైతే అప్పుడే కార్యానికి ముందే మనకు పైసలు వచ్చు. ఇప్పుడు నువ్వు 15 రోజులు అంటే అది 20 రోజులు అని చెప్పి అంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఊరోళ్ళు ఇంకా ఆస్తి కోసం 2 అక్క చెల్లెలు గంతగానం కొట్టుకున్నారు. ఇప్పుడు నిన్ను ఎట్లా నమ్మి మేము పైసలు ఇవ్వాలని అంటాను ఉన్నోళ్ళని. ఊరు మొత్తం తెలిసింది. ఊరు మొత్తం తెలిసేటట్టు ఆ రోజు అక్కడ అట్లా చేసింది, అక్కడ బాబు చచ్చిపోయింది, ఇలా ఫంక్షన్లో కూడా అట్లా చేసింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేనేం చేద్దాం అనుకుంటానంటే ఇదంతా మనతోని కాదు, ఒకసారి వదినని పోయి కలుతాం పారి. ఇప్పుడు ఆమెను కలిస్తేనే ఏదో ఒకటి మన ఇప్పుడు వీళ్ళందరినీ కాళ్ళు మొక్కే బదులు ఆమె కాళ్ళు మొక్తేనే ఇంకో కానీ అదేనా. ఇప్పుడు నాకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు పైసలు ఇస్తలేరు. ఇప్పుడు అంతమంది ముందు మన నలుగురు ఉంటే ఏం కాకపో 10 రోజులు అటు ఇటు. ఇప్పుడు మన చుట్టాల ముందు అందరి ముందు అంతమంది ముందు అడిగింది. అది కావాలనే చేసింది. అదే నేనే అందుకే అంటున్నా కదా. మరి పోదాం, పోయి మా ఏమంటావు? సరే సరే, అది కూడా మంచి పని. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు పైసలు కుడతలేదు. నేను రానానికి నేను దాని కాలం మీద వాడా. నిజంగా చెప్తాను. ఇప్పుడు నువ్వు ఎట్లా చేసినా మనం మోసం అవుతుంది. మనది తప్పు ఉంది. నువ్వు ఒప్పుకోకపోయినా అమ్మతోడు మనది తప్పు ఉన్నది ఆడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ చుట్టాల ముందు అంతమంది ముందు మనల్ని అవి గల్ల పట్టినట్టు అడిగింది. ఇప్పుడు మనం ఇట్లా దేకపోవాలి, ఇక మనం ఎటు కాకుండా అవుతాం. అందుకే ఆమెనే మనం బతిమలాడుకుంటే నయం. అర్థం చేసుకో నేను చెప్పేది నువ్వు ప్లీజ్. ఒక్కసారి ఎప్పుడు నా మాట విన్నావు నువ్వు? నేను జావన చత్తగా నేను దాని కాళ్ళే పట్టుకోను. నువ్వు పట్టుకోకే, నువ్వు రావే, కానీ అట్టిగా రావే. నువ్వేం మాట్లాడకే, పక్కకు నిలిచోవే నువ్వు అంతే. నేను మొత్తం నేను మాట్లాడుకుంటా, నేను చేసుకుంటా. నువ్వేం చేయకు, నేను మాట్లాడుకుంటా అంతే, సరేనా? సరే పో బిడ్డ పో. నువ్వు కూడా రా. నువ్వు రామా, నువ్వు కూడా రా. అత్తపా, నేను కూడా అత్తపా. తయారు కాపు. తయారయ్యేదేముంది, ఇట్నే పాడుపడతా. ఇంకా తయారయ్యి రావన్న పండుగకేనట్టు ఇజ్జత్ తీసుకోని కదా పోవడానికి. అవునా పెద్దదినే చిన్నదిన గురించి నువ్వు ఇన్ని రోజులు చెప్తా అంటే ఏదో అనుకున్నా. ఇలా నా కళ్ళారా చూసేదాకా కూడా నాకు అర్థం కాలే. అంత ఘోరమా? దాని గురించి ఎవరు చెప్పినా కూడా నమ్మరు. ఇంకా నీకేం తెలుసా అంతకంటే ఘోరంగా ఉంది. అవునా? చూసినావు కదా నువ్వే ఎట్లా లొల్లి పెట్టుకుంటుందో. బంగారం తీసి కూడా అంతసేపు నేను తీయలే అని ఎట్లా బాధించింది. ఒప్పుకుంటే అయిపోతుంటాయి కదా వదిలే. ఒప్పుకోదు, ఎందుకంటే కాసేపు గట్టిగా మాట్లాడితే అదే నోరు మూసుకొని ఊకుంటుంది అని అనుకుంది. అన్నయ్య కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన మంచోడే ఉండేరా. ఈమె అసలు ఏం చేసిందో ఏమో మళ్ళీ మొత్తం అది అట్లా మార్చేసింది. మునుపు అట్లేం లేదు, తప్పుని తప్పే అనేటోడు. నువ్వు గట్టిగా అడిగినావు కాబట్టి ఇస్తాను ఒప్పుకున్నది, లేదంటే అసలు ఒప్పుకోకనే పోదు. చూస్తా. ఇప్పుడు 15 రోజులు అన్నారుగా, ఏడుకర్లేదు. చిన్నబాబు ఏం గిట్ల వచ్చిర్రు? అల్లుడే తీసుకొచ్చిండు, మాట్లాడుతున్నట్ట. అయితే పైసల కోసం మస్తు ట్రై చేసిన వదినే, ఎక్కడ కూడా కొడతలేవు పైసలు. మళ్ళీ ఏమన్నా దొంగతనం చేస్తారా? అట్లా కాదు, ఇంత బంగారం కూడా అట్లా కాదు వదినే. నేను మీకు ఇద్దామనే మస్తు ట్రై చేసిన, కానీ ఎక్కడ కూడా నాకు పైసలు కొడతలేవు. కొంచెం నువ్వే అర్థం చేసుకుంటావని. దానికి నన్ను ఏం చేయమంటావు? నేను ఒప్పుకున్నా, మీ అన్న ఒప్పుకోడు. ఎట్లనే చేసి మీకు 15 రోజులు అన్నారు మీరు, నేను ఇంకా 5 రోజులు ఎక్కువనే ఇచ్చిన. నీకు కాలు మొక్తా వదినే, నీకు దండం పెడతా వదినే. ఈ ఒక్కసారికి నా మాట విను ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నేను మస్తు ట్రై చేసిన వదినే పైసల కోసం. ఎంతమందిని అడిగానో అంతమందిని అడిగిన, ప్రతి ఇంటికి గడప దొక్కిన, కానీ నాకు పైసలు కొడతలేవు. నువ్వు ఫస్ట్ చేతుంది వాళ్ళని అడిగే కన్నా నిన్నే అడుగుదామని వచ్చిన. అర్థం చేసుకో వదినే. నేను ఒప్పుకున్నా, మీ అన్న ఒప్పుకోడు కదా. ఆయన ఏమంటాడో ఒకసారి ఆయననే అడగకపోయినావు. అన్నని అడిగేటోనే, కానీ ఆయన తొందర సీరియస్ అవుతాడు నా మీదకి. కానీ నువ్వు చెప్తే వింటాడు వదినే. ఒక్కసారి చెప్పి చూడు ప్లీజ్, మా కోసం ఒక్కసారి చెప్పి చూడు. ఏ ఆగు, నువ్వు దాని కాలేంది మొక్కేది? నువ్వెంతకు తెగించినవే? సొంత చెల్లె ఆగు, సొంత చెల్లె భర్త నన్ను చూడకుండా కాలు మొక్కించుకుంటాను అంటే ఇవాళ మా దగ్గర పైసలు లేవు, నీ దగ్గర పైసలు ఉన్నావు అని ఎగురుతున్నావా? అసలు ఇవన్నిటికి కారణము నువ్వే. బాబు చచ్చిపోవడానికి కారణం నువ్వు. మళ్ళా భూమి గురించి తీసి భూమి గురించి మమ్మల్ని రెచ్చగొట్టేటట్టు చేసి భూమి పట్టం మమ్మల్ని చేసుకునేటట్టు చేసినావు. మళ్ళా బంగారం గురించి తీసినావు. ఇప్పుడు 10 మందిలో తీసుకొని వచ్చినావు. ఆఖరికత్తే నా మొగని కాలు మొక్కించుకుంటాను నువ్వు. అరే ఇవన్నీ అవసరం నీకు ఇప్పుడు? చిన్నబాబు నువ్వు ఆగు. ఎందుకింత ఇంట్లో కాదా? టైం 10 రోజులు ఇచ్చేస్తామా? తీసుకురా. నువ్వు ఆగే.
దా, ఏ ఆగు, వెళ్ళరా. ఆయన ఇంత పగబడుతున్నావు ఎందుకు? ఇంట్లో చెల్లెలు కాదా నీ తోడబుట్టిందని కాదా? నడువే నడు నడు. ఎంత మంచి ధనానికి అయినా చెడుదనమే తీసుకొని వస్తుంది. ఈ సంగతి ఎట్లా ఎత్తున్నావు చూడు, నా మొగుంతోనే కాలు మొక్కించుకున్నావు నువ్వు. తీసుకొచ్చిద్దామా? దా, నడు ఎందుకు మాట్లాడిస్తారా? నడు, దా. ఫస్ట్ నడు. ఇందుకే తీసుకొచ్చినావు దాన్ని కాలు మొక్కించుకుంటా అని. నడు. ఆగిందని ఆగినాం. ఇంకో 18 రోజులు ఆగుమని పదిలాడుతాడు కదా. చెల్ల ముఖం కాదు కానీ మర్రి ముఖం చూసాను నాకు బిడ్డ. ఇలా కాలు మొక్కింది కదా, అంతలో అయితే అల్లుడు నేను చెప్తా, నువ్వు కూడా ఒక మాట చెప్పు. కాదు బాపు, అసలు నేనేమన్నా ఆయన కాలు మొక్కమన్నానా? సరే అనే లోపే అది ఎట్లా పడితే అట్నే మాట్లాడింది. గురం తెలుసు కదా నీకు, ఆయన పాపం తిరిగి అయితే ఎక్కడ రూపాయి ఉట్టలేదట. ఆయన చెప్పంగానే నేను సరే తీ అని అందాం అనుకున్నా కదా. మంచి అని బతిలాడు కానీ అల్లుడు కూడా చెప్పు ఒక మాట. దాని మాట అయినప్పుడు నువ్వు దాన్ని మర్చిపోగలరు. ఇది నా మొగంతో కాలు మొక్కించుకున్నది. మరి ఇంటికి వచ్చిండు, మరి ఏం మాట్లాడతారు మాట్లాడని అని ఊకోలే. మాట్లాడిన కొద్దికి అన్న ఏమంటాడో అని రివర్స్ మాట్లాడి మరీ కాలు మొక్కించుకున్నది. అయినా దీన్ని ఎందుకు ఇచ్చి పెట్టాలి నేను? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? మామకు ఫోన్ చేస్తా. హలో మామ, ఏడున్నవే? ఒకసారి ఇంటికి రా మామ. నువ్వు రా మామ, నేను చెప్తా కానీ. సరే బిడ్డ, మరి ఒక అర్ధగంట టైం పడుతుంది. సరే, అర్ధగంట అయినా మంచిగా, ఇంకా గంట అయినా మంచిగా, కానీ ఇంటికి మాత్రం రా, నీతో మాట్లాడాలి నేను. సరే బిడ్డ. సరే, జల్దీ రా. ఏమైందిరా బిడ్డ? ఫోన్ చేస్తాను, నేను పంచాయతీలో ఉన్నా. ఏమైందిరా? ఏమున్నది మామ, పొద్దుగల నువ్వు చూసినావు కదా నీ పెద్ద కోడలు చేసిన భాగవతం. దానికి నీ కొడుకు పోయి బయట పైసలు అడిగిండు, ఎక్కడ పైసలు పుట్టలే. పుట్టినందుకు ఇక మందిని బతిమలాడేది ఎందుకు, మా వదినే బతిమలాడతా అని చెప్పి ఇంటికి వేయండు. ఇంటికి అయినందుకు అది నా దగ్గర పైసలు లేవనందుకు మరి ఆగలే కదా. సరే, మరి పైసలు వెళ్ళినప్పుడు 20 రోజులు కాకుండా ఇంక 20 రోజులు తీసుకొని పైసలు తీసుకురా అనొచ్చు కదా. అసలు నాకు అవసరం లేదు, నీకెళ్ళిపోతే నేనేం చేయాలి అని చెప్పి నా మొగుని కాలు మొక్కించుకున్నదే. అంత దూరం ఎందుకు వచ్చిందట? ఎంత అయినా కూడా మరి అట్లా ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన? నేను దాన్ని ఇడిచిపెట్టా మామ. భూమి ఎట్లాగో నా పేరు మీద ఉంది, పోయి మనం కనీలు వాద్దాంపా. అది రావాలి, నేను దాంతో లొల్లి పెట్టుకోవాలి. వద్దు బిడ్డ, నా మాట అయిను. చిన్నగా పెద్దగా తట్టుంది, కళ్ళ వరకు వెళ్ళకు, అంత దూరం ఆలోచించకు. మామ, అవసరం లేదు. నువ్వు 4 పెద్ద మనుషులను చెప్పుకొని తీసుకొని రా, కనీలు వాద్దాం. నువ్వు ఇట్లా అయిపోతే మాత్రం నేను చచ్చినంత తొట్టే. గీడేం చెప్తానవే? నేను ఇంట్లో అంతా ఇంకులాడుతున్నా. ఏం ఆలోచిస్తాను? పొద్దుగా జరిగిన దాని గురించి ఏంది? అవును, మా చెల్లె అంత గింతగానం దిగజారిపోయింది ఏంది? అరే మరి తీసుకుంటే, నేను తీసుకున్నాక నాకు అవసరం ఉంది అని ముందుగా చెప్తే గా 10 మందిలో మనం బంగారం ముచ్చడి తీయకపోదుం కదా. అసలు రాను గింత దరిద్రంగా ఎందుకు తయారవుతుంది? ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది అది? ఆమెకే తెలియాలి, ఆయనకే తెలియాలి, మనసులో ఏమర్థం కాదు, ఇప్పుడు బంగారం తీసుకున్నాక మరి నాకు అవసరం ఉన్నది, నేనే వాడుకున్నా అని చెప్పేసి అంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ 10 మందిలో మనం అడిగేదాకా చూసుకోకుండా అయిపోవు కదా. సరే, ఇప్పుడు వాళ్ళకు 15 రోజులు టైం పెట్టినాం కదా, ఓ పని చేద్దామా? ఇప్పుడు చెల్లె నేను ఇద్దరం కలిసి బంగారం పంచుకుంటాం కదా, అది ఉన్నది 14 తులాలు, అందులోకెళ్ళి 3 తులాలు ఇప్పుడు చెల్లె వాడుకున్నది కదా, ఇంకొక 4 తులాలు దానికి ఇచ్చేసి మన 7 తులాలు మనం తెచ్చుకుందాం. అగో గట్టెట్టుంటుంది. బంగారం మొత్తం పెద్ద మనుషులు కూడా పెట్టినాకనే సరే సగం పంచుకుందాం. తెలివి ఉందా? తెలివి లేక మాట్లాడతావే అంటే వాళ్ళు ఎట్లా ఆడతావు? నువ్వు కూడా గట్టినే ఆడతావా? అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు ఏడికెళ్ళి తెస్తారు చెప్పు 15 రోజులు. ఏడికెళ్ళి అనేది ఏమని? అసలు దొంగతనం చేసినా తప్పు. చెప్పక చేయగా తీసుకొని బ్యాంకులో పెట్టుకురా, ఏం చేసినా ఏం తెలియదు. తెచ్చి ముంగట పెట్టినాక అందరు ముంగట చూసినాకనే పంచుకుందాం. నువ్వేంది వాళ్ళకి వత్తా అసలు మాట్లాడుతున్నావు? వత్తాస్ ఏం లేదు, ఎట్లయినా బంగారం చెరసగమే కదా, వాళ్ళది వాళ్ళే వాడుకున్నారు అనుకోవచ్చు కదా. ఓ 4 తులాలు వాళ్ళకి ఇచ్చేస్తే అవసరం లేదు. అది ఎంత ఉందో ఈసం ఎత్తు రాని, పావులు ఎత్తు రాని, అర్ధ తులం రాని, తులం రాని, పెద్ద మనుషుల ముంగట పెట్టినాకనే చెరసగం పంచుకుందాం అంతే. ఊకో కొర్రకు నువ్వు. ఏమైంది దీనికి? రజనక్క, అగో ఏం చెప్తున్నావు అక్క? ఇక్కడ పండు. ఏం లేదురా, కోడి పిల్ల నీళ్ళలో తడిచింది, అది వణుకుతుంది, బయట ఉంటే కోళ్ళు కొడతాయని దాని కింద గమ్మిన. సరే కానీ మీ తమ్మునికి సంబంధం చూస్తురా అక్క? ఏడరా, ఇంకా యూత్తలేము, వాడు మొన్ననే వచ్చిండు కదా, చూడాలి. అయ్యో, గాడిదెత్తున్నాడు కదా అక్క, ఇంకా పెళ్ళి చేయరా? అట్లని కాదే, 1 మంత్స్లో ఏముందో తెలియదు కదా, మరి వాడు ఎవరినన్నా ప్రేమిస్తాడా ఆ ముచ్చడి కూడా నాకైతే ఇంకేం తెలియదు. మొన్ననే బయట నుంచి వచ్చే, ఒకసారి అడగాలి, దబ్బన చేసుకుంటా అంటే చూద్దాం. పెళ్ళి చేసుకుంటే నాకు చెప్పక్క. ఎందుకురా?
మా పెద్దనాన్న వాళ్ళ బిడ్డ ఉన్నది పెళ్ళికి. అమ్మ ఏం చెప్తుందిరా? చదువు అయిపోయింది అక్క, జాబ్ సర్చింగ్లో ఉంది ఇప్పుడు. అవునా, సరే ఒకసారి మా వాళ్ళనైతే అడుగుతా, చేసుకుంటా అనేది ఉంటే చెప్తుంది. సరే అక్క చెప్పండి, మీ పవన్ మంచోడే కదా, చెప్పండి అడిగి చూడండి ఒకసారి. సరేరా. సరే అక్క, గిదే ముచ్చట చెప్దామని వచ్చిన. సరే తీరా, వాళ్ళని అడిగి నీకు చెప్తుంది. సరే అక్క, తిన్నరా అక్క? ఇంకా తినలేదు, తినాలి. పోయేస్తా అక్క. అరే మెల్లగా. అయ్యో ఈ నెత్తి మంచిగా రుద్దుకుంటే ఏందే మొత్తం ఈడితే పాడైంది. చూసినా జిడ్డు ఎట్టుంది అంతా. మంచిగానే ఉన్నది. మొత్తం 10-15 రోజుల నుంచి అక్కడనే ఉంటుంది. ఏడసక్క తానం చేయాల్సి వచ్చింది. మీరు ఇక్కడ పెయిన్లు చూసుకుంటుండ్రు, అక్కడ మీ చెల్లె భూమిని కబ్జా చేస్తుంది. మా చెల్లె భూమి కబ్జా చేస్తుండేంది? నీకెట్లా తెలుసు? నేను రాగా చూసుకుంటూ వచ్చిన. అవునా? కబ్జా ఏం చేస్తారు ఆడ? 4-5 తీసుకొచ్చి భూమి చుట్టూ కనీలు వాతుర్రు. అవునా? కనీలు వాతుడు ఏంది? మనకి చెప్పకుండా కనీలు వాతుడేంది? అదే నాకు అర్థమవుతలేదు కదా. అసలు ఎందుకు ఇట్లా చేస్తావు? మంచిగానే మామ, గట్ సైడ్ మట్టి లోపటిగాను మంచిగానే, లోపటిగాను మట్టి మంచిగా. ఎందుకు బిడ్డ ఇదంతా లొల్లి? ఆయనతో వాళ్ళ వినిపించుకున్నాక వాళ్ళం కూడా పాత కూడా కాదా? ఏం అవసరం లేదు, దానికేం చెప్పేది. వాళ్ళు నువ్వు ఒక్కదాని పాతుకుంటే లెక్క అయితే అదిరా. నేను నాది లెక్కనే, అన్ని ఎత్తి ఇట్లనే. నీతో ఇదో కోసున్నది కొత్త పాడు కానీ చెప్పు తినవు నువ్వు. ఒక్కరు పాతుకుంటారా? ఇద్దరు లేని అది దానికే ఇస్తా నేను, నాది నేను రాసుకునేది ఎందుకు అనుకుంటాను? నీకు ఇలా వంచిర్రు నువ్వు. ఇదే కోసం నువ్వు చెప్పు తినవే, నీతో ఇదే కోసం మొదటిసారి. ఇవన్నీ ఇక్కడి కనీలు ఎవరు వాతారు? అరే అసలు శాతగాని మనిషివి, ఓటు వేయి ఓటు ఎందుకే అంత ఆపేసిన పాడగా నీకు? అరే వాళ్ళు వచ్చినాక చూసుకున్నాక పంచుకో, మన తీరాదు. రామచంద్ర ఇతరు గోసుగా ఉండేవి. వాళ్ళు వస్తారు కాదా, అక్క వస్తుందాగో కథం. ఇక లొల్లి మొదలైంది. ఆగే అంటే ఆగపోతుంది నువ్వు. కొత్త పాడుగాను కదనే, మళ్ళీ ఎంత పెద్ద లొల్లు. చెప్పు తినవైతే ఏం లేదా? అరే రామచంద్ర ఏంది? ఎవరి భూమి ఎవరు వంచారు కనీలు? ఏంది నువ్వు ఏడి ఖచ్చితంగా బరాబర్దంతా? నా భూమిలో కనీలు ఎందుకు వస్తారు మీరు? ఏంది మామ ఇది? నీ భూమి నీ పేరు మీద ఉందా? ఏది నీ భూమి? ఏదే ఇక్కడ ఎవరు అడిగిన కనీలు వాతాను? నా పేరు ఉంది కాబట్టి నేను కనీలు వాతాను. ఏడ గెట్లేడ వాతిన నువ్వు కనీలు వాతాను? వాడాడి నీ మొగని రమ్మని ఎన్నుకుండి మొత్తం నాటకాలు తెస్తాడు. ఎన్నుకుండి ముంగడి నడిపిస్తాడు. ఇదంతా నల్లికుంటాడు. నీ ఒక్కదాన్ని అనుకుంటానవా? ఇక్కడ లేరా వీళ్ళందరూ? అరే ఎక్కువ తక్కువ మాట్లాడకు బాపు. నీకేమైంది? నీ తెలివేమైంది? చెప్పిందని చెప్పేసి నాకు ఎవరితో సంబంధం లేదు. నా భూమిలో నేను కనీలు వాతుకుంటే నా ఇష్టం. నీ భూమాన్ని ఎవరు చెప్పిండో? నీకు ఎవరైనా రాసిచ్చిన నీ భూమాని? చెప్పు తినవైతే అందరికన్నా తీసుకుపోయాలి స్టేషన్లో పెడతా. నకరాలు చెప్తున్నావా? వాళ్ళతో ఏం కాదు. మీరెట్లా చేస్తున్నారు మావయ్య? నాకు తెలియకుండా చెప్తున్నాం రా, చెప్తా ఇంట్లో నాకు ఒక ఫోన్ చేయరా? నాకు ఎవరో నా ఊరిది గిట్లకెళ్ళి బాటపడ పోతా అంటే బండి మీద పోతుంటే చూసిందట. వాడేది వాడిని వీలు వాడిని ఫస్ట్ వాడిని రమ్మని వాడు ఆడదామో కూడా నాకు అర్థం కాదు. ఎన్నుకుండి బరాబర్ మాట్లాడతా. రమ్మన్ ఎందుకు నడతా? చిన్నాలుడు ఇక్కడ పొలం కాడ లొల్లి అయితే అందుకో గెట్లు బతుకునే కాడ నువ్వేం చేస్తాను కూడా పని అంతా తెలిసి పెట్టుకొని చెప్పాను. అర్జెంట్గా కొట్టుకుంటారు. నాడు ఫస్ట్ మీరు అంత ఇడికెళ్ళి పోరు నా జాగాలోకి వెళ్ళి. ఏదని జాగా? ఎక్కడికి వెళ్ళి వచ్చినవా? నీ జాగా ఏడికెళ్ళి తీసుకొచ్చినవా నువ్వు భూమి? నువ్వు ఎవరిని కనీలు వాడుతున్నావు? ఫస్ట్ వన్ రమ్మను. నేను మాట్లాడకు. ఏముందని నీకేమైనా ఉంటే నీ ఇంటికాడ చాలు. బరాబర్ ఉంది. నకరాలు చెప్తున్నావా? ఊపుకున్న కొద్ది తెలిసి మీరు ఎంతమంది ఏం చెప్పినా నేను ఏం పట్టించుకో. ఆడదానివా మొగనివే? మొగలను తీసుకొని వచ్చి కనీలు మాత్రం నీ మొగడు నాడింట్లో అన్నాడు. ఆడదాని లెక్క నా మొగని పక్కన వేసుకోకు నువ్వు. అంటావు బరాబర్. వాడు రానివాడు మరి నకరాలు చెప్తారు. మళ్ళీ ఊకున్న కొద్ది మామ ఫోన్ నకరాలు చేస్తారు బాగా ఊకున్న కొద్ది. ఇవ్వాలి అడిగి అసలు పాతిరి ఇక్కడ కనీలు చేసిండు. ఏమైంది? నడింట్లో వంట పైన చేసిందంతా వేసి ఏమైంది అడుగుతున్నావా? నువ్వు ఇంట్లో వండి ఆడదాన్ని ముంగటేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు అర్థం కాదు. ఏమైంది కాదు కనీలు ఏంది? కనీలు ఏంది చెప్పు. కనీలా నేను దిగి చుట్టూ కనీలు ఏంది? మన జాగాలో మనం
లేకపోతే వీడు ఏంది? మాట్లాడు. ఏమో వాడు కాదు వీడు లంగా నీకు తెలుస్తలేదు, వీడే పచ్చి లంగా ఆమెను ముంగటేసి వీడి ఇంట్లో వండి కొంచెం ఆగండి, నాకు తెలియదు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. అబ్బా ఎందుకు నాటకాలు చెప్తావు తెలియదు అనుకుంటా. కనీలు బాతింది నువ్వేనా? నేనే బాతిన ఎందుకు బాతినావే? ఎందుకు బాతినావు? అబ్బా ఏం తెలియనట్టు. ఏం తెలియనట్టు. పెద్దగా ఎందుకు ఎత్తాను లొల్లి? ఆ, ఇప్పుడు కొట్టుకోరు మా ముంగట. బాతుకుంటే తప్పేమున్నది? ఏది నీ జాగా? ఏది నీ జాగా అని వస్తున్నావే? ఏది జాగే చెప్పు. ఇంత ముందే కానీ ఆమె కాళ్ళు మొక్క వచ్చిన మళ్ళీ గిట్ల ఎందుకు ఎత్తాను? ఇక్కడేమో కాళ్ళు మొక్కు, ఇక్కడికి వచ్చమై చేసేది చెయ్యి. నిజంగా బదిరి నాకు తెలియదు ఇట్లా ఎత్తాందని. అట్లా వస్తుంది. నువ్వు ఇట్రా. నాకు తెలియదు. అరే, ఎందుకు వచ్చినావని? బాగా ఎత్తారు నీకేం అవసరం? అదంతా దగ్గర అయిపోయిందా? అంత దగ్గర బావ, నీకు తెలియదు ఆ విషయం? అరే నీకు తెలియదు వీళ్ళు వాడేది? తెలిసినప్పుడు అద్దని చెప్పిన మళ్ళీ ఆపవా? ఆపిన అద్దంటే నలుగురు తీసుకొని ఇంత ఇసుక తిడతానవేంది? ఇంత పెద్దగా ఎందుకు ఎత్తాను లొల్లి? వాళ్ళే ఎత్తారు ప్రపంచానికి కారణం మీ వాళ్ళే. ఇద్దరిని నరికి పాత పెడతా భూమిలో నకరాలు చెత్తురా ఊకున్న కొద్ది. వద్దురా, నువ్వు ఇట్రా. ఆడోళ్ళ మీదకి రాకన్నా. అన్నేమన్నాను? నువ్వు వాళ్ళ వండు చేసేదంతా నువ్వే. ఆడోళ్ళ మీదకి రాకన్నా. నువ్వు డ్రామాలు చేయకు, చేసేదంతా నువ్వే. మళ్ళీ ఆడవాళ్ళ మీద ఆడదాయి మొగలు మీకు ఎగురుతుంది కనబడతాను నీ కళ్ళు. నువ్వు ఆడోళ్ళ మీదకి రాకన్నా. నేను బుక్క అరే నువ్వు ఆడదాన్ని ముంగటేసి మళ్ళా నువ్వు ఆగన్నా. నువ్వు ఆడదాన్ని ముంగటేసి ఆడవాళ్ళ మీదకి రాకంటే ఏంది? కాదు వాడు ఆడదాన్ని ముంగటేసి మళ్ళీ ఆడదాని మీదకి రాకంటే ఏంది అన్నట్టు? అసలు ఏం జరిగిందో తెలియదు. ఒక 2 ఏ, నిమిషాలు నేను మాట్లాడతా. నువ్వు పత్తి మాటలు మాట్లాడకురా, పత్తి మాటలు మాట్లాడకురా నువ్వు. ఆగు, ఒక నిమిషం ఆగు. ఆగవా నువ్వు ఆగు అల్లుడు ఆగు. నువ్వు ఆగు. ఎవరిని అడిగి కనీలు బాతిరయ్యా? నాకు తెలియదు వదినే, నేను ఒకసారి దాన్ని మాట్లాడతా. ఒక 2 ఒక్క నిమిషాలు నిమిషం. ఆగు. నీకు తెలియదు అన్నావు. ఇంట్లో పెన్లం ఏడికి పోయి ఏడ మాట్లాడుతుంది, ఎవరి దగ్గర పోయి కలుతుంది అనేది నీకేం లేదు. ఇంతమంది పెద్ద మనుషులు ఎవరు నేను తీసుకొచ్చారు? పైసల కోసం వేరే ఊరు పోయినా అచ్చి లోపి అంత చేసింది. నేను అడుగు లేనని దాన్ని అడుగు. అడుగు మరి. అందుకే నాకు ఒక 10 నిమిషాలు టైం టైం ఇస్తాం, మేము ఇక్కడ కూర్చుంటాం, ఇస్తారు వేసుకొని కూర్చుంటాం, టైం ఇచ్చి మాట్లాడతాం. ఎందుకే ఇట్లా చేస్తావు? కడుపుతాను నువ్వు కాదు, ఎందుకే ఇంత గలీజ్గా ఆలోచిస్తాను నువ్వు? నేను గలీజ్గా ఆలోచించలే. ఆ? వాళ్ళే నన్ను తీసి పారేస్తారు మొత్తం. నేను కూడా చెప్పినా సరే ఇగో వదినే, నేను చెప్పిన కొట్టినావు అయిపోయింది అన్న. కొట్టిర్రు ఇగో ఈయన చేయలా బట్టి నువ్వు కొట్టినావు అయిపోయింది. వాని మీద కరెంట్ చేయలేటింది. మరి వాని మీద కరెంట్ చేయలేటింది. వాడు చిన్నోడా దానికంటే? అయిపోయింది. ఇగో ఇప్పటి నుంచి అదేవలే మీ అమ్మ ఇంట్లో కూడా ఉండం మేము, ఓకేనా? పోనీ. మీ అమ్మ ఇంట్లో ఉండం, ఉండకూడదు. దానికి తాళం ఎత్తాం. నేను సంపాదించుకున్న దాంట్లో నేను ఉంటా. ఆ 20 గుంటలు ఏదైతుందో అదద్దు, ఆ ఇల్లు వద్దు, ఆ బంగారం వద్దు, ఏమద్దు. నేను నేనే అని సంపాదించుకుంటా. అప్పటి వరకు ఆ ఇంట్లో నేను ఉండా. ఉండకయ్యా, అన్నట్టే ఉండాలి. దేనికి కష్టపడతారు మళ్ళా? ఊర్లో ఉండా. నడు అవసరం లేదు అమ్మ, నిజం చెప్తాను, అవసరం లేదని అంటాను. మీరే ఉండరు, సత్యనాశనం అయిపోతారు మీరు. నీదేం తింటలేమే మేము సత్యనాశనం కావడానికి. పంచాయని లే ఇడుపులే ఇడుపులే. నువ్వు ఉన్న ఒక్కన్నను కూడా నీ సైడ్ మలుపుకున్నావే, చిన్న బాబుని కూడా నీ సైడ్ మలుపుకున్నావు. అరే నువ్వు కూడా బావ మీద చేయొత్తన్నావరా? ఆఖరికి అత్తే రేపటి రోజు నేను అవసరం పడనారా? అదే ఒక్కటే అక్కనారా నీకు? చూస్తా నీ సంగతి చూస్తా. మీరు అంతా సత్యనాశనం అయిపోతారు. కలుపుతాడు నన్ను చూడకుండా కూడా నన్ను అంతా ఎత్తుగడ్డల మీకు నూకెత్తారు. చెప్తారా మీ సంగతి? కన్నీళ్ళు లేవట్టినప్పుడు ఆదికి రాలే కడుపుతున్నావు అని. ఉండరే మీరే ఇంట్లో ఉండి నాశనం అయిపోరు మీరు. చూసిన వాళ్ళు ఎట్లా సాపిస్తుందో. ఎవరిని సాపించాలి నువ్వు? ఎవరు దిక్కు న్యాయం ఉంటే వాళ్ళకు కలుగుతాయి అన్న మాటలు కానీ మనకేం కాదు. మనకి తెలుసు నువ్వే చూడదాను నేనే చూడదాను. నువ్వు మనిషి మీద ముడుతున్నావు అని నాకు అర్థం కాదు. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినవే. తినేది మంచిగా తింటే వాడైనా సపోర్ట్ చేస్తాడు, అయ్యైనా సపోర్ట్ చేస్తాడు, నేనైనా సపోర్ట్ చేస్తాను. నువ్వు అక్రమంగా వచ్చి కన్నీళ్ళు వాతుడు ఎట్లనే? కడుతోనున్నవాడే నేను అందించి పెట్టిపోతున్నానే. నువ్వు నాతో మంచిగా ఉంటే నేను దీంతో ఎట్లా నీతో కూడా అట్లనే ఉండేటోని. ఏ పోనీ అది ఎవరిని పెరుగుతుంది? ఇంట్లోకి వెళ్ళి వీక్తేనే ఇంకా నయ్యం. ఆ కన్నీళ్ళని వీకెత్తావు, ఆ కన్నీళ్ళు మొత్తం వీకెత్తా వీకని. అరే వద్దు బిడ్డ, అదే నా మాట నిలిచారా? ఆవేశంలో మీరు కిషోర్ నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆవేశాలు ఏం తీసుకుంటలేను మా. కొంచెం ఆలోచించు. చూసినావు కదా బావేనా నా మీదనే చేసుకున్నాడు ఆయన. నేను నాకు ఎట్లుండ బుద్ధి అవుతుంది. ఏదో అట్లా చేసినా మీరు ఇట్లా చేస్తారా? మేము పోతామే ఉండుమాను, వాళ్ళని వచ్చి ఉండుమాను. ఇక మేము ఉండం. అయినా ఎంత మాట్లాడినా మీరు ఒకటే. మళ్ళీ అట్లాంటిది ఎవరు మా చూసిరు మీరంతా. అరే చెప్తే వీళ్ళినరా వాళ్ళినరా? అద్దంటే పోవట్ట వీళ్ళు రోజుకు మురుగుతుంది పంచే కానీ తగ్గుతలేదు. ఇది అద్దంటే పోతాండ్రు, ఎటు పోయేటైద్దో ఏమో నాకు అర్థం అవుతలేదు.